అరే మామ, ఏం చేస్తున్నావురా? నువ్వు నేను ఒకే దగ్గర చదువుకున్నాం, కానీ నువ్వేమో వ్యవసాయం చేసుకుంటున్నావు. నేను ఉద్యోగం చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాను. మా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో అంతా నన్ను పొగుడుతున్నారా. అది అలా ఉండాలి, కానీ ఎందుకురా ఇదంతా? వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది? అప్పులు తప్ప ఏమీ ఉండదు. నా మాట విని నాతో వచ్చాయి. మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇప్పిస్తా. నెలకి 20,000 జీతం. మీ అమ్మ కూడా అదే కోరుకుంటుంది. సుఖీ బావ. ఏరా తమ్ముడు, ఎంత డల్గా ఉన్నావు? ఏం లేదని. ఏంటో చెప్పు. పర్లేదని ఏం లేదు. ఏంటో చెప్తే కదా తెలిసేది. పర్లేదు. ఇంట్లో చిన్న ప్రాబ్లం అని. నాన్న 2 లక్షలు అప్పు తెచ్చాడు. అతనేమో ఇప్పుడు అర్జెంటుగా కట్టమంటున్నాడు, లేదా ఇల్లు తనతో పెట్టమంటున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదని. ఎలా కట్టాలో కూడా తెలియట్లేదు. ఎవరతను? రవే కదా. సరే, నేను మాట్లాడతాను, నేను చూసుకుంటా. ఓకేనా? బాధపడకు. ఓకేనా? థ్యాంక్స్ అన్నయ్య. సుఖీ బావ. హాయ్, ఏం చేస్తున్నావురా మామ? ఏదో చేస్తున్నావు లేరా, చెప్పినా నీకు అర్థం కాదు. చెప్పినా అర్థం కాదా? అర్థం కాకపోవడానికి ఏముందిరా అక్కడ? అందరితో సొల్లు కబుర్లు చెప్పడం, చిన్న చితక సాయం చేయడం, ఇదేదో దేశాన్ని ఉద్ధరించినట్టు పెద్ద కబుర్లు చెప్పడం, అంతేనా? ఇంకేమైనా ఉందా? రేయ్, నీకేమైందిరా? కాలేజీలో వీడేంటో తెలుసా బాబాయ్? అందరిలో బాగా చదివాడు వీడే. వీడు చెప్తే ఎవడైనా వినాల్సిందే, ఎవడైనా మారాల్సిందే. అలాంటిది ఇప్పుడు వీడే తప్పుడు దారిలో వెళ్తున్నాడు. సరే బ్రో, ఆఫీస్ దారేటేనా? ఏదో రూట్ బాగోలేదంట, కొంచెం చూసుకుని వెళ్ళు. రేపు పొద్దున్న ఏం జరిగినా మాలాటలు చూసుకోవాలి. ఓకేనా? సరే, జాగ్రత్త. సరితో నేను మాట్లాడతా. ఓకేనా? జాగ్రత్త. సుఖీ బాబు. ఓకే. पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। హలో సార్. ఓకే సార్, అలాగే సార్. ఏముంది, కష్టపడి వ్యవసాయం చేశాను. లాక్డౌన్ వల్ల వచ్చిన పంట అంతా ఎలా అమ్ముకోవాలి తెలియడం లేదు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళి అమ్ముకోవడం అవసరం లేదు, కానీ నా దగ్గర ఒక ఉపయోగం చేస్తావా? ఏంట్రా అది? మన ఊళ్ళో వాళ్ళు తినడానికి తిండి లేదు, నువ్వేమో పండించిన పంట అమ్ముకోవడానికి లేదు. కాబట్టి నువ్వు పండించిన పంట మన ఊళ్ళో పంచితే ఇద్దరికీ ఇబ్బంది ఉండదు. ఏమంటారా? కరెక్టే మామ, చేద్దాం. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. సరే, జై సుఖీ బావ.
మామా. హాయ్ మామా. మన ఊర్లో చిన్నగడి గురించి భరత్ గురించి బాగా చెప్పుకుంటున్నారా? నిజమేరా, మీరు చదువుకొని వచ్చి కూడా ఒకడు వ్యవసాయం ఇంకోటి ఖాళీగా తిరుగుతున్నాడు అనుకున్నాము కానీ అవునరా, ఇలాంటి కష్టకాలంలో బాగా ఉపయోగపడ్డారు. నిజంగా మనసున్న మంచి మనుషులరా. హాయ్. హాయ్ రా మామ. హాయ్ రా. హాయ్. ఏమమ్మా జాబ్ ఎలా ఉంది? ఏముంది, 2 నెలలు ఖాళీ. ఏం చేయాలో తెలియటం లేదు. చూసావు మామ, ఈ వ్యవసాయం చేసేవాడిని అవహేళన చేసి మాట్లాడావు, ఈ ఖాళీకి తిరిగేవాడిని చులకన చేసి మాట్లాడావు. సరే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అవ్వచ్చు కానీ మామ, ఎక్కడో అమెరికాలో ఉండి జాబ్ చేసే నీవు ఈ ఊరికి సంస్థ ఏం చేయలేకపోయావు. కానీ ఇక్కడే ఉన్న రైతు ఈ దేశానికి, ఈ ప్రజలకి అన్నం పెట్టగలిగాడు. ఈ ఖాళీకి తిరిగే వ్యక్తి ఈ యొక్క ఊరి సమస్యను కట్టెక్కించాడు. మామ, ఈ దేశానికి కావాల్సింది బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోవడం కాదు, బాగా చదువుకొని ఈ దేశానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించేవాడే నిజమైన నాయకుడు. మామ, నువ్వు మాట్లాడినప్పుడు నాకు బాధ లేదు, కానీ ఒకటి చెప్తా. దేశానికి జాతి చేయని అంత ముఖ్యం, నేల సాగు చేసి దేశానికి తిండి పెట్టే రైతు కూడా అంతే ముఖ్యం. అలానే ఈ దేశానికి ఈ రైతు ఎంత ముఖ్యమో, ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని మంచి దారిలో నడిపించే నాయకుడు కూడా అంతే ముఖ్యం. జై సుఖీభావ.